హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్టులతో పాటు సో వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకునేటువంటి ఆప్షన్ అయితే మనకి అక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంకా దాంతోపాటుగా గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లోకి అయితే తీసుకొచ్చాం. అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే ప్రజెంట్ మన యాప్లో అయితే ఉంది. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్టులు ఉంటాయి. వాటిని చూసిన తర్వాత నస్తే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి విత్ వీడియో కోర్స్ అండ్ టెస్ట్ సిరీస్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఈరోజు అయితే లాంచ్ అయిపోతున్నాం. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి అయితే చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కి 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్ట్ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 4కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనం నమస్తే తెలంగాణలో అయితే చూడవచ్చు. సో గ్రూప్ 4 కీ కావచ్చు, అదేవిధంగా ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకు ఆగస్టు మొదటి వారంలో గ్రూప్ 4 ప్రాథమిక కీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వచ్చే నెల మొదటి వారంలో గ్రూప్ 4 ప్రాథమిక కీ విడుదల చేసేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఆ తర్వాత సుమారు వారం రోజుల పాటు అభ్యంతరాలకు అవకాశం ఇవ్వాలని భావిస్తుంది. సో అభ్యంతరాలపై నిపుణుల కమిటీతో కమిషన్ సమావేశం అవుతుంది. తర్వాత ఫైనల్ కీని విడుదల చేస్తుంది. సో ఈ ప్రక్రియ అంతా ఆగస్టులోనే పూర్తి చేయాలని సంస్థ భావిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా సెప్టెంబర్ లేదా అక్టోబర్లో తుది ఫలితాలు ఇవ్వాలని యోచిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గురువారంతోనే ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ ప్రక్రియ అయితే పూర్తి కావడంతో ఇతర ప్రక్రియను వేగవంతం చేయనుంది. సో రోజుకు 35,000 నుంచి 45,000 మధ్య ఈ ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ అయితే పూర్తి చేశారంట. దీంతో కేవలం 20 రోజుల్లోనే 7,62,872 మంది యొక్క ఓఎంఆర్ స్కానింగ్ పత్రాలు పూర్తయిందని చెప్పేసి ఇక్కడ మనకు టీఎస్పీఎస్సీ అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ దీనికి సంబంధించి మనకు ఆగస్టులో ఫలితాలు కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నాయి. ఆగస్టులో మనకు ప్రాథమికకి, అదేవిధంగా సెప్టెంబర్, అక్టోబర్లో ఫలితాలు కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి ఇక్కడ సంస్థ చూస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే మనం నమస్తే తెలంగాణలో అయితే చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆగస్టు తొలి వారంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ రిజల్ట్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో త్వరలోనే ఫైనల్కి సో టీఎస్పీఎస్సీ కసరత్ అని చెప్పేసి మనం దిశా న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. సో ఇప్పటికే ప్రాథమికకి విడుదల చేసినటువంటి కమిషన్ త్వరలోనే ఫైనల్కి ఇచ్చి సో ఆగస్టు తొలి వారంలో రిజల్ట్స్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మరోవైపు ఈ ఏడాది నవంబర్లో గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తుంది. సో దీనికి సంబంధించి కొద్ది రోజుల క్రితమే భేటీ అయినటువంటి కమిషన్ ప్రిలిమ్స్ ఫలితాలు, మెయిన్స్ నిర్వహణ తదితర అంశాలపై చర్చించిందని చెప్పేసి ఇక్కడ మనకు గ్రూప్ 1కి సంబంధించిన ఒక అప్డేట్ కూడా అయితే చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ 2కి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో గ్రూప్ 2 పరీక్షా తేదీలను మార్చాలని వినతి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 2 పరీక్షా తేదీలను మార్చేందుకు కృషి చేయాలని చెప్పేసి హెల్పింగ్ హ్యాండ్ లైబ్రరీ అండ్ స్టడీ హాల్ ఆధ్వర్యంలో అభ్యర్థులు ఎవరైతే మన కోరుట్లకు సంబంధించిన అభ్యర్థులు సో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుకు అక్కడ వినతి పత్రం అందజేశారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ తిరగవచ్చు. సో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రూప్ 2 పరీక్షకు ముందు ఇతర ఉద్యోగ పోటీ పరీక్షలు ఉండడంతో అభ్యర్థులు ఆందోళనకు గురి అవుతున్నారని తెలిపారు. సో గురుకుల టీచర్స్ పరీక్షలు కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 2 అదేవిధంగా జేఎల్ పరీక్షల మధ్య టైం గ్యాప్ తక్కువ ఉందని, సో దీనివల్ల చాలా మంది అభ్యర్థులు నష్టపోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి ఒక వినతి పత్రాన్ని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఇచ్చినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం వెలుగు న్యూస్ పేపర్లో గ్రూప్ 2కు సంబంధించి అయితే చూడవచ్చు. నెక్స్ట్ కనుక చూసినట్లయితే సో అతిథి అధ్యాపకుల కోసం దరఖాస్తుల ఆహ్వానం అని చెప్పేసి ఇక్కడ మనకు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ డిగ్రీ కళాశాలలో యూజీ విభాగంలో వివిధ సబ్జెక్టులకు సంబంధించి బోధించేందుకు అతిథి అధ్యాపకుల కోసం అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ రామ్మోహన్ రెడ్డి అయితే ఒక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి ఈ నెల 25 వరకు కళాశాలలో దరఖాస్తు అందజేయాలని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే సో వీటికి అప్లై చేసుకోండి. సో దీనికి సంబంధించి ఇక్కడ డెమో ఇంటర్వ్యూ ఉంటాయని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో డిగ్రీలో ఇంగ్లీష్, తెలుగు, అదేవిధంగా బీబీఏ, బిజినెస్, అనలిటిక్స్ లాంటి సబ్జెక్టులో అయితే సో ఇక్కడ వేకెన్సీస్ ఉన్నట్లయితే ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే వీటిని అయితే చూసేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఇక్కడ మనకు ఓయూ దూర విద్యలో డిగ్రీ, పీజీ ప్రవేశ
ప్రవేశాలకు సంబంధించి కూడా అవకాశం ఉన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ప్రొఫెసర్ జి రామరెడ్డి దూర విద్యా కేంద్రంలో 2023-24 విద్యా సంవత్సరానికి డిగ్రీ పీజీ డిప్లొమా కోర్సుల్లో మొదటి విడత ప్రవేశానికి అవకాశం కల్పిస్తున్నట్లు ఇక్కడ మనకు గిరిరాజు కళాశాల ప్రిన్సిపల్ రామ్మోహన్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలియజేసినట్లు ఒక అప్డేట్ అయితే ఈరోజు. సో దీనికి సంబంధించి కూడా వీళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకుంటూ ప్రయత్నం చేయండి. ఇక్కడ వెబ్సైట్ లింక్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే మనకు సో ఇక్కడ చంద్రయాన్ 3 ప్రయోగానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్కి సంబంధించినట్టు ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి దీన్ని చదివేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఇక్కడ కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇండియన్ హిస్టరీకి సంబంధించి విష్ణు కుండలకు సంబంధించిన దానిపైన ఒక బిట్ బ్యాంక్ అయితే ఇచ్చారు. సో దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అయితే కలిపి అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే జ్యోతి బస్సు రికార్డును అధిగమించినటువంటి నవీన్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే మనం చూడవచ్చు. సో ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ సో అరుదైనటువంటి ఘనతను సాధించారు. శనివారం నాటికి ఏకదాటిగా 23 సంవత్సరాల 138 రోజుల పాటు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు. సో ఇంతకాలం పాటు ఈ పదవిలో ఉన్నటువంటి రెండో ముఖ్యమంత్రిగా రికార్డు అయితే సృష్టించడం జరిగింది. సో ఇంతవరకు ఈ రెండో స్థానంలో మనకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయినటువంటి జ్యోతి బసు గారు అయితే ఉండేది. సో 23 సంవత్సరాల 137 రోజులు అతను చేయడం జరిగింది. సో ఆ రికార్డును ఆ సెకండ్ ప్లేస్ని అయితే ఇప్పుడు ప్రజెంట్ మనకు సో ఒడిశా సీఎం అయినటువంటి నవీన్ పట్నాయక్ గారు దాని అయితే అంటే ఆ రికార్డుని అయితే ఇక్కడ దాటడం జరిగింది అనమాట. అంటే సెకండ్ ప్లేస్కి వచ్చారు. సో ప్రజెంట్ మనకు మొదటి స్థానంలో మాత్రం సిక్కిం సంబంధించినటువంటి మాజీ సీఎం అయినటువంటి పవన్ కుమార్ చామ్లింగ్ ఫస్ట్ ప్లేస్లో అయితే ఉన్నాడు. సో ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. సో సిక్కిం మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కుమార్ చామ్లింగ్ పైన రికార్డ్ అయితే ఉంది. సో అతను 24 ఏళ్ళ 5 నెలల 17 రోజుల పాటు సీఎం పదవిలో అయితే కొనసాగడం జరిగిందనమాట. సో నవీన్ పట్నాయక్ తొలిసారిగా మనకు 2000 సంవత్సరం మార్చి 5న ముఖ్యమంత్రిగా అయితే ప్రమాణ స్వీకారం చేశారు. సో ఇప్పటివరకు వరుసగా 5వ సీఎంగా అయితే కొనసాగుతున్నారు. సో చాలా ఇంపార్టెంట్, వీటికి సంబంధించి మనకు నేరుగా అయితే అడగవచ్చు. సో ప్రజెంట్ ఒడిశా గవర్నర్గా ఎవరు కొనసాగుతున్నారని కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్టు మనకి ఇక్కడ 108 అడుగుల శ్రీరాముని పంచలోహ విగ్రహం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో మంత్రాలయంలో నేడు శంకుస్థాపన అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్టు మనకు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి 108 అడుగుల శ్రీరాముని యొక్క పంచలోహ విగ్రహాన్ని దానికి అనుబంధంగా రామాలయాన్ని కర్నూలు జిల్లా మంత్రాలయంలో రూపాయలు 300 కోట్లతో నిర్మించనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సో ఎక్కడ నిర్మిస్తున్నారని చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఎన్ని అడుగుల విగ్రహం అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో అవి గుర్తుంచుకోండి. ఇక్కడ జై శ్రీరామ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నిర్మాణం అయితే జరుగుతుందంట. సో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వర్చువల్ పద్ధతిలో ఆదివారం శంకుస్థాపన చేయనున్నారు. సో గుజరాత్లో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని రూపొందించినటువంటి శిల్పి రామ్ వంజీ సుతార్ ఈ శ్రీరాముని యొక్క విగ్రహ రూపకల్పన బాధ్యతలు అయితే అప్పగించడం జరిగింది. సో ఇది కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో 2 ఏళ్లలో ఈ 108 అడుగుల పంచలోహ విగ్రహాన్ని తయారు చేసిన తర్వాత సో విగ్రహ ప్రతిష్ఠ అయితే చేస్తారట. సో ఆ విగ్రహానికి ముందు రామాలయాన్ని నిర్మిస్తారు. సో మంత్రాలయం శ్రీమఠానికి సుమారు కిలోమీటర్ దూరంలో ఈ 10 ఎకరాల సువిశాల స్థలంలో ఈ ఆలయ నిర్మాణం అయితే జరుగుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ప్లేస్ గుర్తుంచుకోండి, దీనికి సంబంధించి ఎవరు నిర్మిస్తున్నారు, అదేవిధంగా ఎన్ని అడుగుల విగ్రహం 108 అడుగుల విగ్రహం శ్రీరాముని యొక్క పంచలోహ విగ్రహం అని చెప్పేసి గుర్తుంచుకోండి. నేరుగా వీటికి సంబంధించి మనకు క్వశ్చన్ అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు దివ్యాంగులకు పెన్షన్ ఇక్కడ రూపాయలు 4016 అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. సో 1000 పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. సో ఇక్కడ విద్యార్థుల డైట్ ఛార్జీలు పెంపు ఈ నెల నుంచే వర్తింపని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మనకు రాష్ట్రంలో సంక్షేమ గురుకులాలు అదేవిధంగా ఇతర ప్రభుత్వ శాఖల పరిధిలో ఉన్నటువంటి వసతి గృహాల్లో విద్యార్థులకు ఇచ్చేటువంటి డైట్ ఛార్జీలను ప్రభుత్వం 25 నుంచి 27% మేర పెంచిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో సంబంధిత దసరంపై ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేను సంతకం చేశారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మరోవైపు మనకి ఇక్కడ ఆసరా పథకం కింద ఇచ్చేటువంటి దివ్యాంగులకు ఇచ్చేటువంటి నెలవారీ పెన్షన్ను సో అంతకుముందు 3016 ఉండేది, దీన్ని ఇప్పుడు 4016కు పెంచుతూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. సో ఇది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సో ఇది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే మనకి ఇప్పుడు ఇది ఆసరా పెన్షన్ అనేటువంటి ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందని చెప్పేసి అంటాడు. సో ఇక్కడ గుర్తుంచుకోండి, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ పరిధిలోకి ఇది వస్తుంది. చాలా ఇంపార్టెంట్. ఇటువంటి మనం అంటే గెస్ చేయం. సో డైరెక్ట్గా నేరుగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. సో ప్రజెంట్ ఇక్కడ పెంచినటువంటిది ఇది. దాంతోపాటుగా ఇప్పుడు మనకు ఆసరా పెన్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ అదేవిధంగా ఏ పేరుతోటి ఈ మనకు దివ్యాంగులకు ఆసరాలో పెన్షన్ ఇస్తారనేది చాలా ఇంపార్టెంట్. ఆ కార్డు ఏ కలర్లో ఉంటుంది అనేది కూడా ఇంపార్టెంట్. అవి ఏంటనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ విషయం అయితే మనకు వేగంగా విస్తరిస్తున్నటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద బిలం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మంచు కరిగి భూమి కుంగి పెరిగిపోతున్నటువంటి సైబీరియాలో ఉన్నటువంటి బటకాయిగా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ప్రమాద సంకేతం అని
శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి శాశ్వత బిలం నానాటికి విస్తరిస్తుంది. సో రష్యాలో ఉన్నటువంటి సైబీరియాలో ఉన్నటువంటి బటకైగా, సో ఈ ప్లేస్ ఎక్కడ అనేది గుర్తుంచుకోండి. రష్యాలోని సైబీరియాలో ఉన్నటువంటి ఈ బటకైగా మంచు బిలం వేగంగా పెరగడం అక్కడ ఉన్నటువంటి జీవరాశికి ప్రమాదం అని శాస్త్రవేత్తలు అయితే హెచ్చరిస్తున్నారు. సో అధిక ఉష్ణోగ్రత వల్ల సో ఈ బిలం చుట్టూ క్రింది భాగంలో ఉన్నటువంటి మంచు కరిగిపోయి సో భూ ఉపరితలం కుంగిపోతుంది. సో దీంతో ఈ మంచు బిలం విస్తరిస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో బటకైగాకు మౌత్ టు హెల్ అనేటువంటి మరో పేరుతో పాటు మెగా స్లంప్ అనేటువంటి శాస్త్రీయ నామం కూడా ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో బిలంపై ఈ దొంతరులుగా కనిపిస్తున్నటువంటి ఉపరితలాలు నేలకోతకు గురి కావడం వల్ల ఏర్పడ్డాయి అని చెప్పేసి ఇక్కడ మనం ఇమేజ్లో కూడా అయితే చూడవచ్చు. సో ఈ విధంగా నేలకోతకే ఇది విస్తరిస్తూ పోతుందని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బిలం. సో ఇది ఎక్కడ ఉంది, సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీరు గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ విషయం అయితే మనకి ఇక్కడ విశాఖలో గగన్యాన్ రికవరీ విన్యాసాలు అని చెప్పేసి చూడవచ్చు. సంయుక్తంగా నిర్వహించినటువంటి ఇస్రో నౌకాదళం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఈ రెండు గుర్తుంచుకోండి, ఇస్రో అదేవిధంగా నౌకాదళం. సో వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఈ విన్యాసాలు అయితే జరగడం జరిగింది. సో మనకు మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్కు వేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. సో యాత్ర అనంతరం సాగరంలో పడేటువంటి వ్యోమనౌక వెలికి తీసేటువంటి విన్యాసంపై సిబ్బంది తాజాగా 2వ దశ కసరత్తును అయితే నిర్వహించింది. సో విశాఖపట్నంలో ఉన్నటువంటి నేవల్ డాక్ యార్డ్ వద్ద ఇది జరిగినట్లు ఇక్కడైతే మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కావచ్చు, అదేవిధంగా నౌకాదళం సంయుక్తంగా దీన్ని అయితే చేపట్టాయి. సో వ్యోమగాములు కూర్చునేటువంటి క్రూ మాడ్యూల్ నమూనాను ఇందులో ఉపయోగించారు. సో సముద్రంలో దీన్ని గుర్తించి సో నౌక డెక్ మీదికి చేర్చడం వంటి ఏదైతే అభ్యాసాలు ఉంటాయి కదా, సో ఈ సందర్భంగా అయితే వాటిని నిర్వహించినట్లు ఇక్కడైతే చూడవచ్చు. సో రికవరీ బృందాలు సన్నద్ధతను పరీక్షించేందుకు ఈ కసరత్తు నిర్వహించినట్లు ఒక అప్డేట్ అయితే ఇక్కడ రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. గగన్యాన్ యాత్ర కావచ్చు, మనకి ఇప్పుడు జరిగినటువంటి చంద్రయాన్ 3 కావచ్చు, వీటి మీద మనకు రానున్నటువంటి పోటీ పరీక్షల క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయం అయితే 18 ఏళ్లకే రిటైర్మెంట్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో 18 ఏళ్లకు అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ మొదలు పెడితే దాన్ని ఒక ఘనతగా చూస్తారు అందరూ. కానీ ఆ వయసులో అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికి అందరికీ పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో పాకిస్తాన్ యువ క్రికెటర్ అయినటువంటి ఆయేషా నసీం ఆమె పేరు వచ్చేసి, సో తను జస్ట్ 18 ఏళ్ల సంవత్సరంలోనే సో అంతర్జాతీయ క్రికెట్కి ఇక్కడ వీడ్కోలు పలుకుతూ ఇక్కడ ఒక ఏదైతే పాకిస్తాన్ బోర్డుకు ఒక పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె ప్రకటించింది. సో 15 ఏళ్లకే పాకిస్తాన్ తరఫున T20లో అరంగేట్ చేసినటువంటి ఆయేషా సో దూకుడైనటువంటి బ్యాటింగ్తో మంచి పేరు సంపాదించింది. ప్రస్తుతం T20లో ఆమె పాక్లో కీలక బ్యాటర్లో ఒకరు. సో ఈ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ దాదాపుగా 30 T20లో దాదాపుగా 130 స్ట్రైక్ రేట్ తోటి 369 పరుగులు చేసింది. సో ఆల్రౌండర్ అయినటువంటి ఆయేషా ఫేస్ బౌలింగ్లో కూడా మంచిగా రాణిస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈమైతే సో రీసెంట్గా సో ఆమె యొక్క ఆటకైతే వీడ్కోలు పలికినట్టు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ 18 ఏళ్ళకే రిటైర్మెంట్ కనుక సో ఇటువంటి ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. ఏ దేశానికి సంబంధించిన క్రికెటర్ అని చెప్పేసి అంటారు, పాకిస్తాన్కి సంబంధించిన క్రికెటర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే కుకీ మైతాయ్ విద్వేషం వెనుక అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనం ఇప్పుడు ఏదైతే హాట్ టాపిక్ అయితే చూస్తున్నాం చాలా ఇంపార్టెంట్. సో మణిపూర్లో జరుగుతున్నటువంటి ఆ హింసకు గల కారణాలు ఏంటి అనేది మనకు నిన్నటి ఈనాడు న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో దీన్ని మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను, లేదంటే మీరు ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి. చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ మణిపూర్కు సంబంధించినటువంటి స్పెషల్ స్టేటస్ సంబంధించిన ఆర్టికల్స్ ఏమున్నాయి, సో వాటన్నిటి గురించి అయితే చదవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా సో ముఖ్యంగా ఇక్కడ మనకి ఏంటంటే ఎస్టీ రిజర్వేషన్ పైన ఈ గొడవ స్టార్ట్ అయింది కనుక సో ఎస్టీ రిజర్వేషన్ ఎట్లా ఇస్తారు, దానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటనేది కూడా మనం పాలిటీ పరంగా అయితే చదువుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకసారి మీరు దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చూడండి. సో చాలా ఇంపార్టెంట్. మనకు రానున్నటువంటి పోటీ పరీక్షలో ఈ రిజర్వేషన్ అంశం పైన కంపల్సరీ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది కనుక సో దీని నేపథ్యంలో మొత్తం మీరు గ్రూప్ 2 గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే భూమిపై అత్యంత వేడి నెలగా జూలై రికార్డ్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఈ ఏడాది జూలైలో ప్రపంచవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయని వడదెబ్బ కూడా భారీగానే నమోదైందని ఈ నెల భూమిపై అత్యంత వేడి మాసంగా రికార్డును నమోదు చేసిందని చెప్పేసి మనకి ఇక్కడ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అయితే వెల్లడించడం జరిగింది. సో యూరోపియన్ యూనియన్ అదేవిధంగా మైన్ వర్సిటీ వాతావరణ ట్రాకింగ్ సాధనాల ద్వారా ఉపగ్రహ ఆధారంగా సేకరించినటువంటి డేటాను విశ్లేషించి సో ఈ విషయాన్ని తెలిపినట్టు ఇక్కడ మనం అయితే చూడవచ్చు. సో మనకి ఈ సంవత్సరంలో అత్యంత వేడైనటువంటి నెలగా ఏది నిలిచింది మనకు నాసా ప్రకారం అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. జూలై అని చెప్పేసి గుర్తుంచుకోండి, ఏ మంత్ అనేది మంత్ చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు వచ్చే ఏడాదికి ముస్లిం జనాభా 19.75 కోట్లు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో వచ్చే ఏడాది నాటికి దేశంలో ముస్లింల యొక్క జనాభా 19.75 కోట్లకు చేరుకోవచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తాజాగా అంచనా వేసింది. సో ఈ మేరకు
టీఎంసీ ఎంపీ అయినటువంటి మలారాయ్ అడిగినటువంటి ప్రశ్నకు లోక్సభ లిఖితపూర్వక సమాధానంలో మైనార్టీ వ్యవహారాల మంత్రి అయినటువంటి స్మృతి ఇరానీ వెల్లడించడం జరిగింది. 2011 నాటికి మనకు దేశంలో ఉన్నటువంటి ముస్లిం జనాభా అనేటువంటిది 17.22 కోట్లుగా ఉంది. సో అయితే ఇది ప్రస్తుతం అప్పుడు మనకు 2011 ప్రకారం చూసినట్లయితే 14.2% అన్నమాట. సో వచ్చే ఏడాది నాటికి ఇది 19.75 కోట్లకు చేరుతుందని చెప్పేసి ఇక్కడ మనకు అంచనా వేయచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు కేంద్ర ప్రభుత్వం అయితే నిన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, మనకు డెమోగ్రఫీ అనేటువంటి ఒక చాప్టర్ గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 3లో ఉంది కనుక సో ఆ పర్పస్లో మనకు బిట్స్ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో గ్రూప్ 2కు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అనేటువంటిది, కంప్లీట్ కోర్స్ అనేది మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. సో ఒకసారి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని చూడండి. అదేవిధంగా గ్రూప్ 3 కూడా, సో ఈరోజు అయితే మేము గ్రూప్ 3 దాంతోపాటుగా ఒక వీడియో కోర్స్ కూడా ఫ్రీగా అయితే అందించబోతున్నాం కంప్లీట్గా దానికి సంబంధించి. సో ఈరోజు దాన్ని లాంచ్ చేయబోతున్నాం. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మన యాప్ను అయితే డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.